క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. బట్ మీది ఏంటి పెయిన్‌లెస్ మీ స్పెషలైజేషన్ అని విన్నాను. పెయిన్లెస్ అంటే టాపికల్ ఫేకో సర్జరీ, టాపికల్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. టాపికల్ అనెస్థెటిక్ డ్రాప్స్ వస్తాయి ఇంత చిన్నవి. మన నల్లగుడ్డు పైన కంటి మీద వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మీకు కన్ను పైన స్పర్శ అనేది ఉండదు. యూజువల్‌గా డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ మధ్య రెగ్యులర్‌గా చూస్తున్న ప్రాబ్లం డయాబెటిక్ రెటినోపతి. వాళ్ళ కంటి చూపు మందగించడం, కంప్లీట్ విజన్ పోయే వరకు కూడా వాళ్ళకి తెలియకపోవడం. అండ్ ఇది ఎంత సివియర్ సార్? అంటే యూజువల్‌గా వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సివియర్ అంటే డయాబెటిక్ రెటినోపతి కంటి నరం రెటినా మనకి చేంజెస్ మొదలవుతాయి. సో రెటినాలో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు వాపు వస్తుంది. క్యాటరాక్ట్ సర్జరీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అండ్ చాలా సింప్లిఫై అయిందండి. వెరీ సింప్లిఫైడ్ వే. ట్రెడిషనల్ ఫేకో సర్జరీ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంట్లో మనకి అడ్వాన్స్మెంట్ ఇస్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఇస్ ద కరెక్ట్ అడ్వాన్స్ ట్రెండ్ మనకి క్యాటరాక్ట్ సర్జరీలో. నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ అఫ్తాబ్ గారు ఉన్నారు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యూజువల్గా క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఎంతో కొంత పెయిన్ ఉంటుంది, అంటే మేజర్ పార్ట్ కదా, కొంచెం పెయిన్ ఉంటుందని విన్నాను. బట్ మీది ఏంటి పెయిన్లెస్ మీ స్పెషలైజేషన్ అని విన్నాను. ఏంటి ఆ డిఫరెన్స్ చెప్తారు ఒకసారి? సో పెయిన్లెస్ అంటే దీన్ని మనం నార్మల్గా టాపికల్ ఫేకో సర్జరీ, టాపికల్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. టాపికల్ అంటే మామూలుగా ఇప్పుడు దాకా కంటికి ఇంజెక్షన్ ఇక్కడ ఇచ్చి బ్లాక్ ఇచ్చి ఆపరేషన్ చేసే టెక్నిక్తో మనం చేస్తున్నాం. అవును. బట్ రీసెంట్గా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం అసలు ఇంజెక్షన్ లేకుండా, అంటే నొప్పి కూడా లేకుండా మనం ఇంజెక్షన్ ఆపరేషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే టాపికల్ అనెస్థెటిక్ డ్రాప్స్ వస్తాయి ఇంత చిన్నవి. ఆ డ్రాప్స్ అనేది పైన మన నల్లగుడ్డు పైన కంటి మీద వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మీకు కన్ను పైన స్పర్శ అనేది ఉండదు. దానివల్ల మీకు పేషెంట్స్కి ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి అలాంటి వాళ్ళకి ఫీల్ అవ్వదు. దాట్ ఈస్ ద రీజన్ ఇంజెక్షన్ లేకుండా కూడా మనం క్యాటరాక్ట్ సర్జరీ లేజర్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. నైస్. యా, ఇది అన్ని చోట్ల ఉంటుందా సార్? మీ దగ్గర అవైలబుల్గా ఉందా? డెఫినెట్లీ ఇట్ డిఫరెంట్. ఇది ఒక సర్జన్ టు సర్జన్ వేరియస్, సర్జన్ టు సర్జన్ కంఫర్ట్ ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసరికి చాలా కంఫర్టబుల్గా మనం ఇంజెక్షన్ లేకుండా క్యాటరాక్ట్ సర్జరీ ప్రతి పేషెంట్కి ఇస్తాం. ఓకే, కొన్నిసార్లు ఒక పేషెంట్కి మనకి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడంటే పేషెంట్ చాలా అన్కాపరేటివ్గా ఉన్నారు, లేకపోతే చాలా భయం ఎక్కువ, ఆపరేషన్ చేసినప్పుడు కన్ను తిప్పేస్తారు. అలాంటి పేషెంట్స్కి జస్ట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ ఐ, వాళ్ళ కన్ను సేఫ్టీ కోసం మనం ఇంజెక్షన్ ఇస్తాం. బట్ 99% ఆఫ్ ద కేసెస్ ఏదైతే మనం ఆపరేట్ చేస్తాం ఇంజెక్షన్ లేకుండా పెయిన్లెస్ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాం. సో నార్మల్గా మనిషికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మొదటి ఇంజెక్షన్ అంటే అమ్మో ఇంజెక్షన్ అంటారు. అది మళ్ళీ కన్ను కంటే చాలా. సో ఇంజెక్షన్ మనం పేషెంట్స్ కి భరోసా ఇస్తాం, ఇంజెక్షన్ కూడా లేకుండా ఆపరేట్ చేస్తాం. 15 నిమిషాల్లో మీ ఆపరేషన్ అయిపోతుంది. 15 మినిట్స్ లో. yes, ఓకే, 15 మినిట్స్ అండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్. ఓ నైస్ సార్. ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ అంటే పెద్దవాళ్ళలోనే వస్తుందా? ఈ బ్లరీ విజన్ కానీ ఇవన్నీ ఏ ఏజ్ వరకు రావచ్చు ఛాన్సెస్? సాధారణంగా క్యాటరాక్ట్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ చేంజ్. మనకి హెయిర్ అలా గ్రే టర్న్ అవుతుంది వైట్ కలర్ లో, అలాగే కొంచెం మన వయసు పెరిగే కొద్ది 50 years తర్వాత క్యాటరాక్ట్ చేంజెస్. క్యాటరాక్ట్ ని మనం శుక్లం అంటాం. శుక్లాలకి సంబంధించి మార్పులు మనకి మొదలవుతాయి. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి క్యాటరాక్ట్ ఏజ్ కన్నా ముందు రావచ్చు. ఎప్పుడైనా కంటికి చాలా గట్టిగా దెబ్బ తగిలినా, ఒక మనిషికి ఎలక్ట్రిక్ షాక్ తగిలినా, ఏదో ఒక డిజీజ్ వల్ల, జబ్బు వల్ల ఒక స్టీరాయిడ్ టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ వాడినా, అలాంటి లేకపోతే పుట్టుకతో కంజెనిటల్ క్యాటరాక్ట్స్ ఉన్నా, సో అలాంటి కండిషన్స్ తప్ప మిగతా నార్మల్ గా ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ శుక్లాలకి ఆపరేషన్ చేసుకున్న తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? కాదండి, ఒకసారి మనం క్యాటరాక్ట్ శుక్లం ఆపరేషన్ చేసేస్తే మళ్ళీ అది రాదు. ఓకే, క్యాటరాక్ట్ మళ్ళీ రాదు. బికాస్ మనం శుక్లం తీసి లోపల దాని బదులు ఒక ఆర్టిఫిషియల్ ఇంట్రాఆక్యులర్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తాం కంటి లోపల. ఓకే, దీనికి ఏమన్నా కండిషన్స్ ఉంటాయా? కేర్ ఏమన్నా ఉంటుందా ఆఫ్టర్? కేర్ అంటే లాస్ట్ ఒక 20-25 years చూసుకుంటే క్యాటరాక్ట్ సర్జరీ చాలా సింప్లిఫై అవుతూ వచ్చేసింది. మేబీ 15 years ముందు మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఆ టైంలో సర్జరీ చేసినప్పుడు సర్జరీ క్యాటరాక్ట్ చేస్తే 1 సంవత్సరం పడుకునే ఉండాలి, 4-5 రోజులు అడ్మిటే ఉండాలి, అలా ఉండేది, పట్టినే ఉండాలి, ఇది తినకూడదు అది తినకూడదు ఉండేది. ఇప్పుడు అలా లేదు. అండ్ హీట్ కూడా తగలకూడదు, ఇలాంటి వెళ్ళకూడదు.
సో నౌ క్యాటరాక్ట్ సర్జరీ చాలా చాలా సింప్లిఫై అయిపోయింది. ఓకే. సో మనం యాజ్ ఐ సెడ్ ఇంజెక్షన్ ఇవ్వకుండా చేస్తున్నాం. మిషనరీ మొత్తం చాలా టెక్నాలజీ మారిపోయింది. ఓకే. కంట్లో లోపటేసి లెన్సెస్ చాలా చేంజ్ అయిపోయినాయి. సో సర్జరీ ఎప్పుడైతే మిషనరీ ప్రకారంగా సింప్లిఫై అయిపోయింది, 15 minutesలో మీకు ఒక కంటి సర్జరీ అయిపోతుందంటే Okay. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అంతా సింప్లిఫై మీకు సర్జరీ అయిపోయింది. ఓకే. సో నో పర్టికులర్ రెస్ట్రిక్షన్స్, మనకి నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ తినిన తర్వాత, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 5 days తర్వాత వెదర్ ఇట్స్ మేల్ ఫీమేల్ ఏదైనా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. వంట చేసుకోవచ్చు, బయట పనికి వెళ్ళొచ్చు నార్మల్గా. ఇఫ్ దే వాంట్ టు ట్రావెల్ అబ్రోడ్ దే కెన్ ట్రావెల్ అబ్రోడ్ ఆల్సో ఆఫ్టర్ 1 week ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే. ఓకే. అండ్ కొంచెం ఈ ఐ సర్జరీస్ అనగానే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అని భయపడుతూ ఉంటారు కదా! సో అందుబాటులో ఉంటాయా అందరికి ఇవి? అవునండి, కరెక్ట్. సో అలాంగ్ విత్ టెక్నాలజీ, సో టెక్నాలజీ ఎక్కువైపోయిందంటే సాధారణంగా ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అవును. అట్ అవర్ ప్లేస్ అమెరికన్ లేజర్ హాస్పిటల్ దగ్గర ది మెయిన్ ఎయిమ్, మన మెయిన్ ముఖ్యం అవర్ ఎయిమ్ ఏంటంటే టెక్నాలజీతో పాటు పేషెంట్స్ అందరికీ అఫోర్డబిలిటీలో మనం పేషెంట్స్కి సర్జరీస్ అనేది ఆ మిషనరీ ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం. ఓకే. ఓకే, ఎందుకంటే అందరికీ లేజర్ సర్జరీ జరగాలి. ఎవరికి కూడా లేజర్ అంటే మామూలుగా మనం ఇక్కడ ఒక కుట్టు కూడా వేయట్లేదు, ఇంజెక్షన్ ఇవ్వట్లేదు, కుట్టు వేయట్లేదు, లేజర్ ఆపరేషన్ చేస్తున్నాం, మంచి లెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంపోర్టెడ్ లెన్సెస్. బట్ ఈ అన్ని వీఆర్ ట్రైయింగ్ టు గివ్ ఒక అఫోర్డబుల్ ప్రైస్ దగ్గర నుంచి, సో దట్ అందరికీ ఒక మంచి సర్జరీ, ఒక మంచి సర్వీస్ మనం ప్రొవైడ్ చేయాలి. సో యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్న ప్రాబ్లం డయాబెటిక్ రెటినోపతి. వాళ్ళ కంటి చూపు మందగించడం, కంప్లీట్ విజన్ పోయే వరకు కూడా వాళ్ళకి తెలియకపోవడం. అండ్ ఇది ఎంత సివియర్ సార్? అంటే యూజువల్గా వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సివియర్ అంటే డయాబెటిక్ రెటినోపతి కంటి నరం రెటినాలో మనకి చేంజెస్ మొదలవుతాయి. సో రెటినాలో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు వాపు వస్తుంది. రెటినా మధ్యలో భాగంలో మనం మ్యాక్యులా అంటాం. సో మ్యాక్యులాలో వాపు రావడం స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఇది ఇనిషియల్ చేంజెస్ మనకి. చిన్న బ్లడ్ స్పాట్, మధ్యలో వాపు, దీనివల్ల మనకి చూపు తగ్గుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్ మనకి రికగ్నైజ్ అవ్వగానే ఒక ఆఫ్థాల్మాలజీ కన్సల్టేషన్ దగ్గర వస్తే వీ క్యాన్ ఇనీషియల్లో మనం ఒక స్టేజ్లోనే దానికి ఆపి మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ది బెస్ట్ థింగ్ అనేది మీకు డయాబెటీస్ వస్తే ఇది బెటర్ ప్రతి 6 నెలలకి రెటీనా కన్సల్టేషన్ చేయించుకోండి. మీకు రెటీనాకి సంబంధించిన మార్పులు ఉన్నా లేకపోయినా, మీకు కంట్రోల్లో ఉన్నా పర్లేదు, అన్కంట్రోల్ ఉన్నా పర్లేదు, బట్ యూ గెట్ రెటీనా చెకప్ డన్ ఎవ్రీ 6 months. ఓకే. ఒక 10 days నుంచి డయాబెటీస్ డిటెక్ట్ అయినా, ఒక 10 సంవత్సరాల డయాబెటీస్ డిటెక్ట్ అయినా, అప్పుడు డయాబెటిక్ రెటినోపతి నుంచి మనం కొంచెం ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎర్లీ చేంజెస్ మొదలైనా వీ క్యాన్ గైడ్ దెమ్. కొంచెం వాళ్ళ షుగర్ లెవెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే ఏదైనా ఎర్లీ మెడికల్ రెటీనా ట్రీట్మెంట్ చేయడానికి అవసరం పడితే లేజర్స్ కానీ, రెటినల్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి అక్కడితో ఆపచ్చు. సో ఆ విజన్ మనం రిస్టోర్ చేసే అవకాశం ఉంది. బట్ అది అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి దగ్గర వెళ్ళిపోతే, అంటే ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని అంటాం, వెళ్ళిపోతే మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, చిన్న నరాలు చిట్లిపోతాయి. సో బ్లడ్ క్లాట్స్, బ్లడ్ హెమరేజ్, విట్రస్ హెమరేజ్ అంటారు దాన్ని. సో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే మీకు విజన్ సడన్ గా డ్రాప్ అయిపోతుంది. అండ్ ద ఎండ్ స్టేజ్ కాంప్లికేషన్ ఏమవుతుందంటే రెటీనా డిటాచ్ అయ్యే, కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సర్జరీ అనేది ఖచ్చితంగా పడుతుంది. బట్ ఇలాంటి స్టేజెస్ లో ఏంటంటే మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఎంతవరకు విజన్ అనేది మనం రీగైన్ చేయగలుగుతాం అనేది మనం ఏ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వడం కష్టం. సో ది ఓన్లీ ఫార్ములా ఫర్ డయాబెటిక్ రెటినోపతి ఇస్ ఎర్లీ డిటెక్ట్ చేసుకుంటే, ఇట్స్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ డయాబెటిక్ రెటినోపతి. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య డయాబెటిక్ పేషెంట్స్ లో అంటే చాలా వరకు అంటే డిలే అన్నది కనిపిస్తోంది ఈ డయాబెటిక్ రెటినోపతిలోనే. అంటే కంప్లీట్ విజన్ బ్లరీగా స్టార్ట్ అయ్యి పోయే వరకు కూడా వాళ్ళకి తెలియడం లేదు. సో మనం ఒక అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇది క్వశ్చన్. yes, ప్రతి డయాబెటిక్ పేషెంట్, వన్స్ యు ఆర్ డయాబెటిక్ యు ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. ఓకే. సో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఎప్పుడు వస్తుంది మనం చెప్పడానికి లేదు. కొంతమందికి షుగర్ అన్కంట్రోల్ గా ఉంటే 5 years లోపు డయాబెటిక్ రెటినోపతి రావచ్చు, 1 year లో రావచ్చు, 2 years లో రావచ్చు. సో సాధారణంగా 10 years వరకు ఏమీ రాదు, దాని తర్వాత మొదలవుతాయి. సో ఓకే, బట్ వన్స్ యు ఆర్ డయాబెటిక్ యు ఆర్ అట్ రిస్క్. ఓకే. సో 100% డయాబెటిక్ ఒక పేషెంట్ డయాబెటిక్ కింద డిటెక్ట్ అయితే 6 months కి ఒక్కసారి రెటీనా చెకప్ చేయించుకోవడం, దాట్ టు ఇన్ టుడేస్
ఎరా వేర్ ఎవ్రీథింగ్ మనం తినేది ప్రతిదీ అడల్టరేటెడ్. ఎస్. సో ఎవ్రీ 6 months రెటినా చెకప్ ఇస్ మ్యాండేటరీ. ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో బ్లరీ విజన్ కొంచెం సైట్ తగ్గగానే వాళ్ళు సైట్ వచ్చింది అనుకోని స్పెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. కరెక్ట్. బట్ దానికి ఏంటి డిఫరెన్స్ రెటినోపతికి దీనికి? సో ఇది ఎలా అంటే ఇట్స్ ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. యా. సో స్పెసిఫికలీ మీరు సిటీస్ వదిలేస్తే ఇఫ్ యూ గో టు మీకు డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినా చిన్న రూరల్ ఏరియాస్కి వెళ్ళినా సో వేర్ హెల్త్ ఇస్ నాట్ దాట్ రీచబుల్. సో వాళ్ళు విజన్ తగ్గగానే ఆప్టికల్ షాప్కి కానీ ఫస్ట్ కళ్ళజోడు చెకప్ చేయించుకుంటారు. అక్కడ సరిగ్గా గైడెన్స్ వాళ్ళకి దొరకదు. అవును. సో గ్లాసెస్తో ఎంతవరకు కనిపిస్తుంది మేనేజ్ చేసుకుంటారు అంతే. ఇంకా తగ్గిన తర్వాత వాళ్ళు ఒక డాక్టర్ దగ్గర వెళ్తారు. సమ్ టైమ్స్ ఒక పేషెంట్ టైంకి వెళ్ళిపోతారు, సో వీ క్యాన్ రీస్టోర్ దర్ విజన్. సమ్ టైమ్స్ పేషెంట్ రీచ్ అయ్యేసరికి అప్పటికే చాలా వరకు విజన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో ది మెయిన్ రీజన్ డయాబెటిక్ రెటినోపతి నుంచి వచ్చే బ్లైండ్నెస్ కి మెయిన్ కారణం ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అది సో వాళ్ళకి అది అవేర్నెస్ ఉంటే వాళ్ళు ముందే చూపించుకుంటారు. ముందే చూపించుకుంటే మనం వాళ్ళకి రీస్టోర్ వీ క్యాన్ హెల్ప్ దమ్ విజన్ చాలా వరకు రీస్టోర్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం చెప్పిన లక్షణాలు కనిపిస్తే గనక డయాబెటిక్ ఆల్రెడీ పేషెంట్ అయ్యి ఉండి విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్? ఏ డాక్టర్ అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే కంటి డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సో దీంట్లో స్పెసిఫిక్ గా మనకి రెటినల్ సర్జన్స్ ఉన్నారు. రెటినల్ సర్జన్. సో ఈ రెటినాలో ప్రాబ్లం ఉందని ఏ ఆఫ్థాల్మాలజిస్ట్ అయినా చెప్తారు. ఐ సర్జన్స్, ఏ ఐ సర్జన్ ఆయన రెటినల్ సర్జన్ అవ్వకపోయినా ఆఫ్థాల్మాలజిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన మీరు రెటినల్ ఎగ్జామినేషన్ చేసి మీకు రెటినాకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎర్లీ స్టేజెస్ ఉంటే జస్ట్ మెడికల్లీ మనం వాళ్ళకి జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కానీ డ్రాప్స్ వల్ల మనం వాళ్ళకి ట్రీట్ చేయొచ్చు. కొంచెం ఒక మోడరేట్ స్టేజ్కి వెళ్తే మనం అంటే నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఇస్ ద మోడరేట్ స్టేజ్. మనకి దీంట్లో మనకి డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా అంటే రెటినాల మధ్యలో వాపు వచ్చిన, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ చిట్లిపోయి చిన్న చిన్న హెమరేజ్ బ్లడ్ స్పాట్స్ వచ్చిన ఇనీషియల్ రెటినల్ లేజర్స్ కానీ ఇంట్రారెటినల్ ఇంజెక్షన్స్ కానీ మనం చేసి అక్కడతో ఆపగలుగుతాం. ఒకవేళ అలా కాకుండా సర్జరీ అవసరం పడితే కంపల్సరీ రెటినల్ సర్జన్ దగ్గర వెళ్ళాలి. రెటినల్ సర్జన్ ఇస్ అ సపరేట్ విట్రో రెటినల్ సర్జరీ ఇస్ సపరేట్ సెగ్మెంట్. వాళ్ళు రెటినల్ సర్జరీస్ ఇలాంటివి కాంప్లికేషన్స్ వాళ్ళంతా డీల్ చేస్తుంటారు. సో మీ దగ్గర రెటినల్ సర్జన్ లేరు అని భయపడద్దు. మీ దగ్గరలో ఏ ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చూపించుకోండి. ఆయన దగ్గర ట్రీట్మెంట్ అయితే హీ క్యాన్ గివ్ యూ ద ట్రీట్మెంట్, లేకపోతే నియరెస్ట్ రెటినల్ సర్జన్ కి హీ విల్ రిఫర్ యూ. ఓకే. సో ది ఫస్ట్ థింగ్ ఆఫ్థాల్మాలజిస్ట్ కంటి సర్జన్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. ఓకే, బట్ లేట్ చేయకూడదు. ఎస్. సో వాట్ ఐ ఫోకస్, డోంట్ వెయిట్. కంప్లైంట్స్ రావడానికి వెయిట్ చేయొద్దు. బ్లరీ విజన్ అయితే వెళ్దాం కానీ నీకు డయాబెటీసా ఎవ్రీ 6 months రెటినా చూపించుకోండి, బ్లరీ విజన్ ఉన్నా ఉండకపోయినా. ఎందుకంటే చాలా సార్లు ఇనీషియల్ సిమ్టమ్స్ లో బ్లరీ విజన్ ఉండదు. ఆ సిమ్టమ్స్ అయ్యి మీకు కొంచెం పెరిగి వాపు వచ్చిన తర్వాత బ్లరీ విజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ మెనీ కేసెస్ మనం చాలా మంది పేషెంట్ చూస్తాం, రెటినా చూసిన తర్వాత మీకు డయాబెటీస్ అంటే తెలియదు సార్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు మనం షుగర్ లెవెల్ చెక్ చేపిస్తే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దెన్ దే స్టార్ట్ మెడిసిన్స్ ఫర్ డయాబెటీస్. సో ఇలాంటి కేసెస్ లో రెటినా యాక్ట్స్ యాజ్ అ విండో, బాడీలో డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఉంది మన దగ్గర. అంటే ఇంత ఇంటర్లింక్డ్ గా ఉంటుందని చాలా మందికి తెలియదు అసలు. జనరల్ క్వశ్చన్, ఇప్పుడు బ్లైండ్నెస్ వరకు వెళ్ళారనుకోండి, సంహౌ కొందరు పేషెంట్స్ వన్ ఐ బ్లైండ్ అయిపోయి వాళ్ళకి ఏమన్నా రికవరీ ఛాన్సెస్ ఉంటాయా ఇఫ్ దాని ట్రీట్మెంట్ ద్వారా? డయాబెటిక్ రెటినోపతి మీకు సర్జరీ అవసరం పడి చాలా వరకు చూపు తగ్గిపోయిందంటే ది హోల్ ఫోకస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉన్న చూపు కాపాడడానికే ఉంటుంది, కానీ పోయిన చూపు తీసుకురావడం అనేది కష్టం అవుతుంది. ఓకే. సో ఇది అంతా మనకి అవ్వకూడదంటే ముందే వాళ్ళు ట్రీట్మెంట్ చేపియాలి. సో ఆ అవేర్నెస్ వాళ్ళు పెరగాలి. ఓకే. సమ్ టైమ్స్ కొంతమంది ఇందులో లేజర్ కి వెళ్తూ ఉంటారు, అది ఎంతవరకు యూస్ఫుల్ వాళ్ళకి? స్టార్టింగ్ లో మీకు ఇనిషియల్ స్టేజెస్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో చిన్న చిన్న కొత్త నరాలు, రక్త కణాలు అనేది రెటినాలో డెవలప్ అవుతాయి. అలాంటి కండిషన్స్ లో మనం రెటినా లేజర్స్ చేస్తాం. రక్త కణాలని అక్కడతో మనం కాగులేట్ అంటే అక్కడతో ఆపడానికి. సో రెటినల్ లేజర్స్ ఇస్ వన్ ఆఫ్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ మనం డయాబెటిక్ రెటినోపతిలో చేస్తాం. దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది, ఆ కాంప్లికేషన్ అక్కడతో ఆగిపోతుంది పెరగకుండా. ఓకే. ఇంకా ఇందులో చెప్పొచ్చా సార్? ప్రస్తుతానికి డయాబెటిక్ రెటినోపతి ఫస్ట్ థింగ్ యాజ్ అ సెడ్
డయాబెటీస్ డిటెక్ట్ అవ్వగానే రెటీనా చెకప్ మ్యాండేటరీ చేయించుకోవాలి. ఓకే. ఒకవేళ మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి మీరు హాస్పిటల్కి విజిట్ అయ్యి మీకు ట్రీట్మెంట్ అవసరం పడితే మెడికల్ రెటీనా ఇప్పుడు సపరేట్ సెగ్మెంట్. ఓకే. ఎందుకంటే యాజ్ అ డాక్టర్స్ వీ ఫోకస్ దట్ పేషెంట్స్కి చాలా వరకు వీలైనంత వరకు మెడికల్లీ ట్రీట్ చేసి వాళ్ళ విజన్ రిస్టోర్ చేయడానికి. సో దీంట్లో చాలా వరకు రెటినల్ ఇంజెక్షన్స్ అండ్ రెటినల్ లేజర్స్ చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తాయి మీకు. ఎందుకంటే ఒక్కసారి ఆ స్టేజ్ దాటిపోయి మీకు అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతికి వచ్చేస్తే మీకు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ ఒక పేషెంట్కి అవసరం పడుతుందంటే చూపు వచ్చే అవకాశాలను తగ్గిపోతాయి. సో ది ఓన్లీ థింగ్ ఇస్ ఎర్లీ డిటెక్షన్, గుడ్ ఇస్ ద ప్రోగ్నోసిస్. సో ఈ డయాబెటిక్ రెటినోపతి డయాగ్నోస్ ఏమన్నా డిఫరెంట్గా చేస్తారా సార్? డెఫినెట్లీ ఫస్ట్ డయాగ్నోస్ అంటే క్లినికల్గా మనం రెటీనా ఎగ్జామినేషన్ మనం చూసినప్పుడు ఒక స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లో మనం చూసి ఇండైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ అని ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దాంట్లో క్లినికల్గా మీకు రెటీనాలో మార్పులు ఉంటాయి. సో దాన్ని మనం డయాగ్నోస్టిక్ మిషన్స్ ద్వారా మనం దాన్ని కన్ఫర్మ్ కూడా చేసుకుంటాం. సో దానికోసం ఓసిటీ అనే ఒక మిషన్ ఉంటుంది, ఎఫ్ఎఫ్ఏ మిషన్, ఫండస్ ఫ్లోరసెంట్ యాంజియోగ్రఫీ మిషన్ ఉంటుంది. సో ఈ టెస్ట్ వల్ల మనకి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఈవెన్ పేషెంట్స్కి మనం చూపించగలుగుతాం మీ రెటీనాలో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, ఇంతవరకు వాపు ఉంది, సో ట్రీట్మెంట్ మీకు అవసరం పడుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఇప్పుడు మన దగ్గర కూడా ఏదైతే వాట్ వీ హ్యావ్ ఓసిటీ మిషన్, వన్ ఆఫ్ ద హైలీ ఎక్విప్డ్ ఓసిటీ మిషన్. సో దానివల్ల పేషెంట్స్కి మనకి స్కాన్స్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో డయాగ్నోసిస్, క్లినికల్ డయాగ్నోసిస్ తర్వాత డయాగ్నోసిస్ అయిన తర్వాత ది ట్రీట్మెంట్ ప్లాన్ కానీ అప్రోచ్ కానీ చేయడం మనకి ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. సో పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అయితే కావాలి టు ద అప్రోచ్, మతలబ్ వాట్ ఈస్ ద నీడెడ్ ట్రీట్మెంట్ టు ది ఐ, వాట్ వీ కెన్ గివ్ ఇన్ అ వెరీ సింప్లిఫైడ్ ఇన్ అ బెస్ట్ వే వాట్ దట్ పేషెంట్స్ ఐ నీడ్. ఓకే. సో నౌ ఇప్పుడు టెక్నాలజీ ఐలో కూడా చాలా వరకు మారిపోయింది. సో రెటీనాకి సంబంధించి డయాగ్నోస్టిక్స్ చాలా ఎక్విప్డ్గా ఉన్నాయి. సో అట్ అవర్ ప్రిమైసెస్ వీ హ్యావ్ ఆల్ ద హైలీ ఎక్విప్డ్ డయాగ్నోస్టిక్ మిషన్స్ వాట్ వీ నీడ్, మతలబ్ ఏదైతే మనకి రెటీనాకి సంబంధించి అవసరం ఉంటుంది వీ ఆల్ దట్ హ్యావ్ అండర్ ద సేమ్ రూఫ్. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు క్యాటరాక్ట్ సర్జరీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అండ్ చాలా సింప్లిఫై అయిందని చెప్పి. సో ఏంటి అడ్వాన్స్డ్? సో ఇప్పుడు ది సర్జరీ ఆల్రెడీ మనం ఏదైతే చేస్తున్నాం ఇట్స్ వెరీ సింప్లిఫైడ్ వే. ట్రెడిషనల్ ఫేకో సర్జరీ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నాం. దాంట్లో మనకి అడ్వాన్స్మెంట్ ఇస్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే. రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఇస్ ద కరెక్ట్ అడ్వాన్స్ ట్రెండ్ మనకి క్యాటరాక్ట్ సర్జరీలో. దీంట్లో ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా మనం క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాం. అంటే ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే. సో దీంట్లో ఏమైనా మనం ఇట్స్ బ్లేడ్ ఫ్రీ, అంటే మనం కంటి లోపల నల్లగుడ్డు ద్వారా ఎప్పుడైతే మనం లేజర్ పెన్ తీసుకుని వెళ్తాం ఇక్కడ శుక్లం ఆపరేషన్ చేయడానికి, ఆ ఇన్సిజన్స్ కూడా మనం నార్మల్ మాన్యువల్గా బ్లేడ్తో చేయట్లేదు, ఆ ఇన్సిజన్స్ కూడా లేజరే చేసి మనకి ఇస్తుంది. సో ద ప్రిసిషన్, అక్యురసీ ఆఫ్ ద ఇన్సిజన్స్ కానీ అండ్ క్యాటరాక్ట్లో మనం ముఖ్యమైన స్టెప్స్ ఏదైతే ఉంటాయి మనకి స్టార్టింగ్ స్టెప్స్, ఆ స్టెప్స్ అన్నీ ఫెమ్టోసెకండ్ లేజరే విల్ అసిస్ట్ చేసేసి మనకి ఇట్ గివ్స్ అస్. So definitely our machine, we are doing that cataract surgery with the help of a femtosecond laser. But with the help of femtosecond laser, surgery time అనేది మనకు లెస్ అయిపోతుంది. మనకి సేఫ్టీ ఎక్కువ అయిపోతుంది అండ్ బ్లేడ్ యూస్ చేయం కాబట్టి మనకి ఇన్సిజన్స్లో ప్రిసిషన్ ఎక్కువ అయిపోతుంది, యాక్యురసీ మనకి ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఆపరేషన్ అయిన తర్వాత నల్లగొడ్డు వల్ల మనకి ఏదైనా కంటి చూపుకి మనకి ఏదైనా నంబర్ వచ్చే అవకాశం ఉన్నా ఆ నంబర్ వచ్చే అవకాశం కూడా చాలా మినిమల్గా జీరో అయిపోతుంది దూరం చూపు కోసం. సో శుక్లం ఆల్రెడీ మనం నార్మల్ ట్రెడిషనల్ ఫేకో సర్జరీలో మనం ఎలా అయితే శుక్లం ఆపరేషన్ చేస్తాం, సో దాన్ని ఇంకా చాలా చాలా సింప్లిఫై వేలో మనకి మోర్ దెన్ 60% ఆఫ్ ద సర్జరీ ఒక లేజర్ ద్వారా మీకు జరిగిపోతుంది. ఇక్కడ రిమైనింగ్ 40% వరకు యాజ్ అ సర్జన్ వి మాన్యువల్లీ do the surgery and without pain, absolutely without pain చేసేసి మనం లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద కరెంట్ ట్రెండ్ మనకి ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. టోటల్ ఎంత టైం పట్టొచ్చు దీనికి? దీని ఒక 10 minutes లో మీకు అయిపోతుంది. ఓకే. అండ్ రికవరీ టైం ఎంత ఉంటుంది వీటికి? రికవరీ టైం ట్రెడిషనల్ ఫేకో సర్జరీ కన్నా ఇంకా తొందరగా అయిపోతుంది మీకు. ఎందుకంటే చూడండి, మీరే బ్లేడ్ లేకుండా మనం నల్లగుడ్డు పైన ఇన్సిజన్ వేసి మనం ఇన్సిజన్ ద్వారా లోపట వెళ్ళే అవకాశం ఉంది.
సో రికవరీ టైం ఇంకా ఏదైతే మనం ఇన్సిజన్ అంటే ఒక చిన్న హోల్ చేస్తున్నాం, ఆ హోల్ హీలింగ్ టైం కూడా చాలా తక్కువ కంపేర్ టు నార్మల్ ట్రెడిషనల్ ఫేకో క్యాటరాక్ట్ సర్జరీ. సో మీకు చూపు వచ్చే ప్రిసిజన్ కానీ దాని తర్వాత అండ్ మనకి ఏదైనా కాంప్లికేషన్ రేట్ చాలా 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 తక్కువ, రికవరీ టైం చాలా తక్కువ, అండ్ అవుట్కమ్ అండ్ రిజల్ట్ ఇస్ మీకు చాలా మంచిగా ఉంటుంది. ఓకే, బట్ బెస్ట్గా అనిపిస్తుంది కానీ రోబోటిక్ అనగానే కొంచెం కాస్ట్లీ అన్న ఫియర్ ఉంటుంది కదా. చాలా మందికి రోబోటిక్ అనగానే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అందుకని అమెరికన్ లేజర్ హాస్పిటల్లో మనం అందరూ పేషెంట్స్కి రోబోటిక్ బెస్ట్ సర్వీస్ మనం ఇవ్వాలని దాంట్లో కూడా మనం ఈఎంఐ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసాం. ఈఎంఐ సిస్టమ్ లైక్ పర్ మంత్ 2000. సో మీకు పర్ మంత్ 2000 ఈఎంఐలో ఒక పేషెంట్కి రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకునే అవకాశం దొరుకుతుంది. సో పేషెంట్ ఒకేసారి ఎక్కువ అమౌంట్ అలా కాకుండా సో పేషెంట్కి అట్ అఫోర్డబుల్ కాస్ట్లో ది బెస్ట్ సర్వీసెస్ టిల్ నౌ ఇన్ క్యాటరాక్ట్ సర్జరీ వీఆర్ ప్రొవైడింగ్. The best thing, highest technology in cataract surgery. సో ఆ టెక్నాలజీ మనం పేషెంట్ కి ప్రతి నెల ఈఎంఐ 2000 పైన మనం ఇస్తున్నాం. సో కొంతమందికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా, అది కూడా అప్లికేబుల్ అవుతుందా? ఎస్, మన దగ్గర ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరైతే ఇన్సూరెన్స్ ద్వారా చేయించుకున్న వాళ్ళకి అది కూడా అప్లికేబుల్ అవుతుంది. సో టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి మేబీ? సో మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ 11 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ. 11 బ్రాంచెస్ వీఆర్ operating already and we are coming with more 3 branches soon. సో క్యాటరాక్ట్ సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీతో పాటు ఇంకేమైనా ఉన్నాయా సార్? అవునండి, ఇప్పుడు ఫెమ్టోసెకండ్ క్యాటరాక్ట్ సర్జరీతో పాటు సో క్యాటరాక్ట్ సర్జరీ సింప్లిఫై చేసి అంటే ఒక సర్జన్కి కూడా పేషెంట్కి సర్జరీ ఇవ్వడానికి సర్జన్కి కూడా సింప్లిఫై చేసేలా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఇప్పుడు. రోబోటిక్ క్యాటరాక్ట్ ఫెమ్టోసెకండ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఉంది. అలా కాకుండా క్యాప్సూల్ లేజర్ అని కూడా ఒక టెక్నాలజీ ఉంటుంది. క్యాప్సూల్ లేజర్లో సో ఫస్ట్ మనకి శుక్లంలో యాక్చువల్లీ ఒక పైన పల్చటి పొర ఉంటుంది. ఆ పొరని మనం ఒక మాన్యువల్గా మనం ఓపెన్ చేస్తాం, ఒక రౌండ్ సర్క్యులర్ మ్యానర్లో. దాన్ని క్యాప్సులర్ ఓపెనింగ్ అంటాం. సో క్యాప్సూల్ లేజర్లో అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఆ ప్రాసెస్ క్యాటరాక్ట్లో. అది చాలాసార్లు అంత పల్చగా ఉంటుందంటే అది చిరిగిపోయే అవకాశం ఉంటుంది మనం మాన్యువల్గా అది ఓపెనింగ్ చేసినప్పుడు. అది ఒకవేళ సరిగ్గా ఓపెన్ అవ్వకుండా టేర్ అయిపోతే ఆపరేషన్లో కాంప్లికేషన్ అయ్యే అవకాశాలు మీకు చాలా ఉంటాయి. సో అది ఎంత రౌండ్గా ఉంటే సెంటర్గా ఉంటే సర్జరీ కూడా మీకు అంత సులభంగా అయిపోతుంది. మనం రేపటి రోజు ఆ లెన్స్ వేసిన తర్వాత లెన్స్ సెంట్రేషన్ కూడా యాక్యురేట్ గా ఉంటుంది. లెన్స్ సెంట్రేషన్ గా ఉంటే చూపు కూడా అంతే బాగుంటుంది మీకు. ఓకే, సో ఆ రెక్సిస్ కోసం కూడా మాన్యువల్ గా చేయకుండా క్యాప్సూల్ లేజర్ అని ఒక టెక్నాలజీ, ఒక మిషన్ ద్వారా మనం మిషనరీ ఆ మిషన్ మనం ఏదైతే ఆపరేటింగ్ మైక్రోస్కోప్ కి డైరెక్ట్ అటాచ్ చేసుకుని మనం చేస్తాం. సో ఆ ఏదైతే ఓపెనింగ్ ఉంది మనం మాన్యువల్ గా చేయట్లేదు. ఆ క్యాప్సూల్ లేజర్ ద్వారానే ఓపెనింగ్ అయిపోతుంది. సో పర్ఫెక్షన్ కోసం పర్ఫెక్టెడ్ సెంటర్డ్ మీకు ఓపెనింగ్ వస్తుంది. సో ఆ ఒక్క స్టెప్ మెయిన్ స్టెప్ మీకు కరెక్ట్ గా అయితే సో ఆబ్వియస్లీ సో ఏ సర్జరీ అయినా 1 స్టెప్ ఇస్ లింక్ టు అదర్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ సరిగ్గా పోతే మిగతా అన్ని స్టెప్ దాని తర్వాత సరిగ్గా వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ ది క్యాటరాక్ట్ సర్జరీ. మీకు అండ్ ఇంపార్టెంట్ కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ క్యాటరాక్ట్ సర్జరీ. ఆ స్టెప్ సరిగా అవ్వకపోతే ఏ సర్జన్ కి కూడా లైన్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి మీకు సర్జరీ. సో లైక్ దిస్ మీరు సింప్లిఫై చేస్తారు దీన్ని. సింప్లిఫై చేస్తారు. సో ఇవి అన్ని కలిపి ఏదైతే ఫెమ్టోసెకండ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఉంది ఈ స్టెప్ తో పాటు మిగతా ఇంకా అడ్వాన్స్ ఇంకా ముందు స్టెప్స్ కూడా ఏదైతే మెయిన్ స్టెప్స్ ఉన్నాయి ఈ క్యాప్సులర్ ఓపెనింగ్ తో పాటు మీకు లోపల ఏదైతే శుక్లం ఉంది దాన్ని చిన్న చిన్న పీసెస్ కూడా చేసేసి మనకి లేజర్ అనేది ఇట్ హెల్ప్స్ అవుట్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం, చిన్న చిన్న ముక్కల కింద చేసేస్తాం. సో దాని తర్వాత మనం ఒక అల్ట్రాసౌండ్ పెన్ తీసుకెళ్లి అల్ట్రాసౌండ్ ఎనర్జీ ద్వారా ఆ శుక్లంని మొత్తం వీ విల్ ఈట్ ఇట్ అండ్ దెన్ వీ విల్ ఇంప్లాంట్ ద లెన్స్. So from capsule laser kanna inka advanced technologies as I discussed robotic cataract femtosecond cataract surgery where more than half of the surgery sakam kanna ekku surgery laser dwara ayipotundi. Okay, yeah, so very simplified way. Oh nice. యూజువల్గా నాకు అసలు స్పెట్సే వద్దు, ఓన్లీ నాకు లెన్సే కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నేను విన్నది ఏంటంటే లెన్సెస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, అదంతా కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్తారా?
సో ఇప్పుడు ఎవరికైతే క్యాటరాక్ట్ సర్జరీ అవసరం పడుతుంది, సో వాళ్ళకి ఆపరేషన్ చేసి మనం లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. ఓకే. సో దాంట్లో చాలా రకాల లెన్సెస్ ఉన్నాయి. మోనోఫోకల్ లెన్స్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఇన్ ది లెన్సెస్, మల్టీఫోకల్, ట్రైఫోకల్ లెన్సెస్, ఎడాఫ్ లెన్సెస్. ఎడాఫ్ అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్. ఓకే. సో మోనోఫోకల్ లెన్స్ వేసుకుంటే ఆపరేషన్ తర్వాత దూరం చూపు స్పష్టంగా కనపడుతుంది. బట్ మనకి రీడింగ్ గ్లాసెస్ అనేది 100% అవసరం. ఏదైనా దగ్గర చదవాలన్నా, రాయాలన్నా, ఒక పుస్తకం చదవాలన్నా, ఒక మీరు చెక్ సైన్ చేయాలన్నా రీడింగ్ గ్లాసెస్ లేకుండా మనిషికి కష్టమైపోతుంది. ఓకే. అదే మనకి మల్టీఫోకల్ లెన్స్ అంటే ట్రైఫోకల్, ట్రైఫోకల్ లెన్స్ మనకి కంటి లోపల ఇంప్లాంట్ చేస్తే పేషెంట్కి దూరందైనా లేకపోతే దగ్గరదైనా అసలు గ్లాసెస్ లేకుండా ఒక మనిషి చదవగలుగుతారు. ఓకే. సో ఒక మనిషికి ప్రైమ్ ఏజ్లో ఆయనకి చూపు బాగున్నప్పుడు ఎలా చూపు బాగుంటుంది, ఎవరికైతే చిన్నప్పటి నుంచి కళ్ళజోడు లేదు ఆయనకి ప్రైమ్ ఏజ్లో ఎలా అయితే చూపు ఉంది, దూరందైనా, మధ్యలో భాగమైనా, ఇంటర్మీడియట్ అయినా, సేమ్ ప్రకారం మనం ఆయనకి చూపు ఇవ్వగలుగుతాం ఈ ట్రైఫోకల్ లెన్సెస్ ద్వారా. ఆయన రెటీనా బాగుంటాయి. ఓకే. సో దీనిలో కరెంట్ ట్రెండ్ ఇంకా ఎడాఫ్ లెన్స్, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్. ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్లో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏదైతే దూరం చూపు చాలా వరకు బాగా ఇస్తాం పేషెంట్కి, ఇంటర్మీడియట్ విజన్ కూడా మనం చాలా వరకు పేషెంట్కి ఎక్సలెంట్గా ఉంటుంది. దగ్గర చూపు వచ్చేసరికి ఫంక్షనల్గా నియర్ విజన్ మనం ఇవ్వగలుగుతాం. ఫంక్షనల్ నియర్ అంటే ఒక మనిషి డైలీ రొటీన్ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్లో ఇవాళ చాలా అడ్వాన్స్మెంట్, మోస్ట్ అడ్వాన్స్మెంట్ అనేది ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్లో ఉన్నాయి ఇవాళ. సో పేషెంట్కి దూరం చూపు అయినా చాలా బాగుంటుంది, ఇంటర్మీడియట్ అయినా బాగుంటుంది, దగ్గరికి వచ్చేసరికి కూడా డైలీ యాక్టివిటీస్ వాళ్ళు లీడ్ చేయడానికి సరిపోయినంత మనం నియర్ విజన్ కూడా ఇవ్వగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు పేషెంట్కి డయాబెటీస్ ఉంటే మనం కొన్నిసార్లు మల్టీఫోకల్ లెన్స్ సజెస్ట్ చేయం, ట్రైఫోకల్ లెన్స్ సజెస్ట్ చేయం. ఎందుకంటే ట్రైఫోకల్ లెన్స్లో ఆ డిజైన్ బట్టి మనం సజెస్ట్ చేయలేం. ఎందుకంటే మనకి రేపటి రోజు ఆ రెటినల్ పేషెంట్స్కి కంటికి లేజర్స్ అవసరం పడచ్చు. సో అందుకని అలాంటి పేషెంట్స్ లో మనం ఈ ట్రైఫోకల్ లెన్స్ సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి మాత్రమే ఇది సజెస్ట్ చేయరా? దాంతో పాటు కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి ఎక్సెసివ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్, లెక్చరర్స్, లేకపోతే డ్రైవింగ్ ప్రొఫెషన్ వాళ్ళకి మనం ట్రైఫోకల్స్ అంతగా ఎక్కువ సజెస్ట్ చేయం. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రొఫెషన్స్ కి ఆ లెన్స్ వల్ల ఉన్న కొన్ని ఫీచర్స్ కి వాళ్ళకి ఎగ్జాక్ట్ గా సెట్ కాదు. 90% ఆఫ్ ది పాపులేషన్స్ కి సెట్ అయిపోతుంది ట్రైఫోకల్ అండ్ దే హావ్ ఎక్సలెంట్ విజన్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఇలాంటి పేషెంట్స్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో డయాబెటిక్ రెటినోపతి కానీ కొన్ని ప్రొఫెషన్స్ కి వాళ్ళకి కూడా మనం ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ ద్వారా ఈ ఎక్స్టెండెడ్ విజన్ మనం ఇవ్వచ్చు. దూరందైనా, మధ్యలో భాగందైనా, ఫంక్షనల్ నియర్ విజన్ వరకైనా. సో సేమ్ క్వాలిటీ ఆఫ్ విజన్ ఏదైతే ట్రైఫోకల్ లెన్స్ వాళ్ళు తీసుకుంటారు అలాగే అన్కాంప్రమైజ్డ్. ట్రైఫోకల్ వాళ్ళకి నియర్ విజన్ 100% ఉంటే వీళ్ళకి ఫంక్షనల్ నియర్ విజన్, దాట్ ఈస్ మతలబ్ ఒక డైలీ యాక్టివిటీ సరిపోవడానికి అది సరిపోతుంది. సేమ్ క్వాలిటీ ఆఫ్ విజన్ మనం ఇవ్వగలుగుతాం. సో లెన్సెస్లో ఇవాళ టెక్నాలజీ అంటే చాలా మారిపోయింది. స్పెసిఫికలీ మన హాస్పిటల్లో వీ ప్రొవైడ్ పేషెంట్స్ విత్ మోస్ట్ అడ్వాన్స్డ్ లెన్సెస్. సో అమెరికన్ లెన్సెస్, ఇంపోర్టెడ్ లెన్సెస్ ఎక్కువ మనం యూస్ చేస్తాం. సో ఏముంటుంది డిఫరెన్స్ నార్మల్ లెన్స్ కి ఇంపోర్టెడ్ లెన్స్ కి? నార్మల్ లెన్స్ కి మనకి ఇంపోర్టెడ్ లెన్స్ కి డిఫరెన్స్ అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ విధానం కానీ, కటింగ్ ఎడ్జ్ కానీ, వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ కానీ, సో ఇలాంటి డిఫరెన్స్ చాలా ఉంటాయి. ఇలాంటి చిన్న డిఫరెన్సెస్ కదా అనుకుంటా కానీ అవుట్కమ్ వచ్చేసరికి క్లారిటీ అంటే చూపు కనిపించడం వేరు, ఒక క్లారిటీతో కనిపించడం, ఒక లైట్ చూసినా చుట్టుపక్కల ఒక లైట్ స్ప్లిట్ అయినట్టు గ్లేర్ ఉండకుండా కనిపించడం. సో ఆ కంఫర్ట్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ క్యూములేటివ్గా చూసుకుంటే అది ఆ పేషెంట్కి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో అవుట్కమ్ ఎన్హాన్స్ కాంట్రాస్ట్, ఎక్కువ క్లారిటీతో అనేది విజన్ వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఒక 60 years పర్సన్ అనుకోండి, ఆయనకి ఒక 20-30 years ఏజ్లో కనిపించే అంత స్పష్టంగా ఇవ్వగలుగుతారా? ఎస్, రెటీనా బాగుంటే ఖచ్చితంగా ఆయన ప్రైమ్ ఏజ్లో 30 years ఎలా ఉండేది చూపు ఉండేది అలా మనం ఇవ్వగలుగుతాం. అసలు గ్లాసెస్ అవసరమే ఉండదు, ఆయన దూరం పైన చేసుకోగలుగుతారు, దగ్గర పనైనా చేసుకోగలుగుతారు. క్యాటరాక్ట్ సర్జరీ. మళ్ళీ దానికి ఏమైనా మెయింటెనెన్స్ సపరేట్ గా ఉంటుందా సార్? సపరేట్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. వన్స్ మనం ఇంప్లాంట్ చేస్తాం అంతే,
అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆయనతో పాటు. ఓకే. సో సాధారణంగా నేను పేషెంట్కి అందరికి అదే సజెషన్ ఇస్తాను, మీరు లైఫ్లో ఒకేసారి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంటారు, మళ్ళీ ప్రతిసారి చేసుకోరు. ఓకే. సో చేసుకున్నప్పుడే మంచి మెథడ్ అంటే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ విచ్ ఇస్ ద కరెక్ట్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు ఒక అడ్వాన్స్ లెన్స్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేద్దాం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే కుదరదు. వన్స్ ఇంప్లాంటెడ్ ఇట్స్ ఇంప్లాంటెడ్. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో మనము చాలా వరకు ఫోన్స్ యూసేజ్ వల్ల పిల్లల్లో కూడా కంటి సమస్యలు చాలా వస్తాయి. వాళ్ళకి సెపరేట్గా ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? సో పిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి చిన్నప్పటి నుంచి మనకి మొబైల్స్, ఐప్యాడ్ సో ఉండడం వల్ల గ్లాసెస్, ఇప్పుడు స్కూల్లో కూడా హోంవర్క్స్ అన్ని ఐప్యాడ్ లోనే స్టార్ట్ అయిపోయింది. చిన్న పిల్లలకి అందరికి గ్లాసెస్ ఉంటున్నాయి సార్. గ్లాసెస్ ఉంటున్నాయి. సో గ్లాసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్ మానిటరింగ్ అనేది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్, చాలా మందికి గ్లాసెస్ నెంబర్ ఉంటే కానీ గ్లాసెస్ వాడట్లేదు ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్ వల్ల. లేకపోతే పేరెంట్స్కి అది డైజెస్ట్ అవ్వడం, మా అబ్బాయికి అమ్మాయికి అద్దాలు ఉన్నాయా, చిన్న వయసులో ఉన్నాయా అనేది, దానివల్ల లేట్ అవ్వడం వల్ల కన్ను అనేది లేజీ అయిపోతాయి. దాని తర్వాత కళ్ళజోడు ఇచ్చిన రెస్పాన్స్ అనేది తక్కువ అయిపోతుంది నరం నుంచి. సో ఇలాంటి అన్ని జరగాలంటే ఎర్లీ స్కూల్ స్క్రీనింగ్ స్టార్ట్ అవ్వాలి. స్కూల్ స్క్రీనింగ్ స్టార్ట్ అయితే మనం గ్లాసెస్ నెంబర్ ఉంటే గ్లాసెస్ వాడితే అప్పుడు రెగ్యులర్ మానిటరింగ్, మనం ఎవ్రీ 6 monthsకి మనం మానిటరింగ్ చేస్తే నంబర్ ఎలా పెరుగుతుంది ఏంటి, అలా మనం ఇప్పుడు నంబర్ పెరగడానికి కూడా కంటి లోపల చేంజ్ చాలా కారణాలు దానికి డిపెండ్ అయి ఉంటాయి మీకు, దేనివల్ల నంబర్ పెరుగుతుంది అండ్ హౌ టు స్టాప్ ద ప్రోగ్రెషన్, హౌ టు హాల్ట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద నంబర్, అంటే నంబర్ ప్రోగ్రెస్ ఏదైతే చేయాలని దాన్ని ఎలా స్లో చేయగలుగుతాం. రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా మనం చేయొచ్చు. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర అమెరికన్ లెదర్ హాస్పిటల్లో స్పెసిఫిక్ గా పీడియాట్రిక్ మయోపిక్ క్లినిక్ అనేది వీఆర్ అబౌట్ టు స్టార్ట్. Okay, only పిల్లల కోసమా? Yes, so this department will completely focus on pediatric patients. పీడియాట్రిక్ మయోపిక్ పేషెంట్స్, వాళ్ళకి ఎవరికైతే కళ్ళజోడు నంబర్ ఉంది, చిన్నప్పటి నుంచి గ్లాసెస్ నెంబర్ ఉన్నాయి, సో ఆ వాళ్ళ మీద ఫోకస్ చేసి విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు దెమ్. కొందరు యంగేజ్ పిల్లల్లో స్పోర్ట్స్, స్విమ్మింగ్ లేకపోతే ఇంకొన్ని యాక్టివిటీస్లో ఉంటారు, వాళ్ళకి గ్లాసెస్ అసలు వద్దు అని అనుకుంటారు, వాళ్ళకు కూడా సర్జరీస్ ఉంటాయా? ఒక ఏజ్ వరకు వాళ్ళు గ్లాసెస్ వాడాలి, అంటే 18.5 వరకు గ్లాసెస్ వాడాలి. 18.5, 19 తర్వాత ఒకవేళ వాళ్ళ గ్లాసెస్ నాకు వద్దు నేను వాడనంటే మనం రిఫ్రాక్టివ్ లేజర్ ప్రొసీజర్ చేసి వాళ్ళ గ్లాసెస్ నంబర్ 0 చేయొచ్చు. ఖచ్చితంగా 0 చేయొచ్చు. 0 చేస్తే దాని తర్వాత వాళ్ళకి ఎంత చూపితే గ్లాసెస్తో కనపడుతుంది, సేమ్ వాళ్ళకి గ్లాసెస్ లేకుండా ఇంకా మంచి క్లారిటీ, మన దగ్గర ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మంచి క్లారిటీ అండ్ ఎక్కువ కాంట్రాస్ట్తో వాళ్ళకి చూపు అనేది కనపడుతుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అంటే యూజువల్గా కొన్ని జాబ్ సెలెక్షన్స్కి ఐసైట్ ఉండకూడదు, సో చాలా మినిమల్గా ఉన్నా కూడా అక్కడ సెలెక్షన్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఇమ్మీడియట్గా డెవలప్మెంట్ అంటే మంచి డెవలప్మెంట్ చూపించేవి ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయో? డెవలప్మెంట్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు లేజర్ ద్వారా మనం గ్లాసెస్ నెంబర్ 0 చేయొచ్చు. సో ఎవరికైనా జాబ్స్ కోసం వాళ్ళకి కావాలంటే దే కెన్ అండర్గో ద లేసిక్ చేయించుకుంటే వాళ్ళ నెంబర్ మనం 0 చేయగలుగుతాం. ఇప్పుడు ఉన్న నెంబర్ నార్మల్గా అయితే పోదు, మీకు పోవడానికి ఒకటే దారి ఉంటుంది, అది మనం లేసిక్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్ మనం లేసిక్ చేయొచ్చు. లేసిక్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ 0 అవుతుంది. మళ్ళీ దీని ఎలిజిబిలిటీస్ ఏముంటాయి? ఎలిజిబిలిటీ అంటే నేను ఇందాక చెప్పినట్టు కనీసం 18 years దాటాలి. ఇంకోటి అంటే మీ కళ్ళజోడులో ఏదైతే మీరు నంబర్ వాడుతున్నారో కనీసం ఒక 6 నెలలు చేంజ్ అవ్వకుండా ఉండాలి మీ నంబర్ పవర్, డ్రాస్టిక్ చేంజెస్ ఏమీ ఉండకూడదు. మూడోది ఏంటంటే మీకు మనం ప్రతి పేషెంట్ ఎవరికైతే లేసిక్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి కార్నియల్ టోపోగ్రఫీ అనే ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కాన్ ద్వారా మీ కార్నియల్ థిక్నెస్ ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది తెలుసుకుంటాం. ఆ స్కాన్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, దాని కింద ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్. డెఫినెట్లీ అలాంటి పేషెంట్ కోసం మన దగ్గర ఇంకోటి స్టాండ్ బై ప్రొసీజర్ ఉంది, దాన్ని ఐసీఎల్ అంటాం. ఐసీఎల్, బట్ అది లేజర్ ప్రొసీజర్ కాదు, అది ఒక సర్జికల్ ఆప్షన్. సో లేసిక్ చేయించుకోవాలంటే మాత్రం ఈ 3 క్రైటీరియాస్ ఫిట్ అవ్వాలి. సో చాలా మందికి తెలియకుండానే నల్లగుడ్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెరాటోకోనస్ అంటాం. కెరాటోకోనస్ అంటే నల్లగుడ్డు మధ్యలో నుంచి పలచపడ్డం. అలాంటి పేషెంట్స్ కూడా లేసిక్ కోసం సూటబుల్ కాదు. ఈ 3 క్రైటీరియాస్ ఫిట్ అయితే వాళ్ళు చేయించుకోవచ్చు. 18 years తర్వాత వాళ్ళకి 45 years తర్వాతైనా they don't want to use glasses, everyone can come and undergo LASIK. సో ఈ లేసిక్ సర్జరీస్లో సార్ ఇంకా అడ్వాన్స్మెంట్ ఇంకేమైనా ఉన్నాయా? అవునండి, ఖచ్చితంగా. సో లేసిక్ సర్జరీ మనకి టెక్నాలజీ చేంజ్ అవుతూ ఇవాళ పేషెంట్స్కి వీ కెన్ ప్రొవైడ్ కంప్లీట్లీ బ్లేడ్ ఫ్రీ
టచ్ ఫ్రీ ప్రొసీజర్. ఓకే. అంటే ఇట్స్ బ్లేడ్ ఫ్రీ, ఇన్స్ట్రుమెంట్ ఫ్రీ కూడా చెప్పొచ్చు మనం. ఓకే. నాట్ ఓన్లీ బ్లేడ్ ఫ్రీ బట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీ ప్రొసీజర్. మీకు నల్లగుడ్డుకి కానీ కంటికి ఒక బ్లేడ్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ టచ్ అవ్వకుండా మీ నల్లగుడ్డుకి లేజర్ అప్లై చేసి మీ నంబర్ అనేది మనం 0 చేసేస్తాం. అండ్ దట్ టు 2 కన్నుకి కలిపి ఒక 8 to 10 minutes టైం ఈ ప్రొసీజర్ అయిపోతుంది. దాన్ని స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ అంటాం మనం. ఓకే. ఓకే. సో ఈ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్లో మనం ఏదైతే స్మార్ట్ పల్స్ టెక్నాలజీ వాడతాం దాని ద్వారా వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ పేషెంట్కి టచ్ ఫ్రీ, బ్లేడ్ ఫ్రీ, ఫ్లాప్ ఫ్రీ ప్రొసీజర్ మనం గ్లాసెస్ నెంబర్ 0 చేయడానికి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. సో దీనివల్ల ప్రొసీజర్కి మీకు ఎంత సింప్లిఫైడ్ అయిపోయిందంటే సో ఆబ్వియస్లీ మీ అవుట్కమ్ కూడా అంత బాగుంటుంది. రికవరీ టైం తక్కువ అయిపోతుంది, మీకు అవుట్కమ్ బాగుంటుంది. ఇప్పుడు ఐటీ జాబ్ సెక్టర్స్ కానీ ఎవరు తొందర మళ్ళీ 5 days లీవ్ మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోవాలి. సో రికవరీ టైం తక్కువ ఉండాలి. సో ఇలాంటి ఈ ప్రొసీజర్తో మనం ఆ పేషెంట్స్కి తక్కువ టైంలో ఒక మంచి ప్రొసీజర్, మంచి అడ్వాన్స్ ప్రొసీజర్ ద్వారా మనం ప్రొసీజర్ చేసి వాళ్ళకి తక్కువ రికవరీ టైంలో వాళ్ళు దే కెన్ అగైన్ గో బ్యాక్ టు దేర్ రొటీన్ వర్క్ వితౌట్ మినిమల్ కాంప్లికేషన్. విత్ మినిమల్ కాంప్లికేషన్ డ్రైనెస్ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ ద్వారా. అండ్ ప్రొసీజర్ చేసిన తర్వాత చాలా మంది నా పేషెంట్స్లో నేను చూశాను, దే ఆర్ వెరీ వెల్ సాటిస్ఫైడ్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ విజన్ కానీ ఆ విజన్లో క్లారిటీ కానీ. సో స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ ద్వారా సేఫ్టీ అండ్ ఎఫికసీ సో 2 పేషెంట్కి మనం ఇవ్వగలుగుతాం ఎట్ ద సేమ్ టైం. ఓకే, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్, సార్.